హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ బ్లాగర్ నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం దాదాపు ఆల్మోస్ట్ ఆల్ బ్లాగ్ అనేది నేను క్రియేట్ చేశాను. అంటే దీనికి మేబీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం బ్లాగ్లో ఏమైతే మేబీ మనం ఇవన్నీ కూడా కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఈ థీమ్ అనేది నేను టెంప్లెట్స్ యాడ్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఒకసారి చూసుకోండి, దాంట్లో మీకు ఫ్రీ థీమ్సే ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కువ జావా స్క్రిప్ట్ కోడింగ్ ఉన్న థీమ్స్ మీరు యూజ్ చేసుకోవద్దు, ఎందుకంటే దానివల్ల యూజ్ ఏమి ఉండకపోగా మైనస్లు ఎక్కువ ఉంటాయి. మైనస్లు ఏంటంటే మన బ్లాగ్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోద్ది. హెవీ కోడింగ్ ఉన్నది, ఇప్పుడు దీనివల్ల వేస్ట్. ఈ బ్లాగ్ ఈ థీమ్ అనేది కొంచెం వేస్ట్ థీమే ఇది, ఎందుకంటే ఒకవేళ పర్చేజ్లో ఏమన్నా అడ్వాన్స్డ్ ఏమన్నా ఉందో కానీ ఎక్కువగా వేస్ట్ జావా స్క్రిప్ట్ ఇదంతా రాసి ఉన్నారు. దీని యొక్క స్పీడ్ కూడా మనం పోస్టులు ఎక్కువ పెడితే, నేను ఒక 10 పోస్టులు పెట్టిన ఒక బ్లాగ్కే ఇది చాలా ఒక 60 స్కోర్ అనేది పేజీ స్పీడ్ లేకపోతే నీకు యూజర్ అనేది డిస్టర్బ్ అయిపోతాడు. సో కొన్ని థీమ్స్ అనేవి బేసిక్గా మీరు చూస్ చేసుకోండి. మంచి సింపుల్గా ఉన్న థీమ్సే చాలా బాగుంటాయి, ఇంత హెవీ కూడా అవసరం లేదు. బట్ ఏంటంటే కోడింగ్ కొంత మనం ఎడిట్ చేయకపోతే ఈ టెంప్లెట్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటంటే, మనం ఏదన్నా వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఈ కార్నర్లో ఉంది, ఇది మనకు అవసరం లేదు, క్రియేటెడ్ బై థీమ్ ఎక్స్పోజ్ అని, అది డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇట్లా స్క్రోల్ బార్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని వాళ్ళు అంటే పూర్తి నాలెడ్జీ ఉండాలి. ఓకే, చాలా ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా వరకు డిలీట్ చేసి ఆ కొంచెం అనేది ఉంచాను బేసిక్గా. ఇంకా అది కూడా డిలీట్ చేస్తే థీమ్ అనేది పనికి రాకుండా వాళ్ళు ఇంక మనం ఫస్ట్ కాడ నుంచి కోడింగ్ చెక్ చేసుకుంటూ రావాలి. అంత రిస్క్ అయితే అవసరం లేదు. 800-1000 పెట్టుకుంటే మంచి థీమ్సే ఉన్నాయి. థీమ్స్ చూసి తీసుకోండి, ఒకసారి 1-2 సార్లు ఆ ప్రీవ్యూ చూడండి, చూసి మీకు నచ్చితే తీసుకోండి. కొన్నిసార్లు ఇప్పుడు ఈ ట్రాన్స్లేట్ సెట్టింగ్ ఉంది, ఇది నేను కొన్న పెయిడ్ థీమ్లో ఇది వర్క్ చేయట్లా ఈ ట్రాన్స్లేట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా యూజర్ వచ్చేసి తమిళ్లో లేకపోతే కన్నడ, హిందీ దేని లాంగ్వేజ్కి చేంజ్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది ట్రాన్స్లేట్ అనే ఆప్షన్. ఓకే, సో మీరు ఫ్రీ థీమ్సే మోస్ట్లీ యూజ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత వర్డ్ ప్రెస్లోకి వెళితే ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో మనం కూడా మన సిస్టంలో అంటే డొమైన్స్ లేకుండా మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలి నెక్స్ట్ వీడియోస్ అవే అప్లోడ్ చేస్తాం. మేబీ బ్లాగర్లో ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నెక్స్ట్ యాడ్సెన్స్ ఆల్రెడీ అప్రూవల్ అయిన బ్లాగ్స్కి ఓకే, మేబీ అప్రూవల్ అయిన బ్లాగ్స్కి మనం ఎలా కోడ్స్ అవన్నీ నేను ఫర్దర్గా ఒక 2-3 వీడియోస్ నేను పెడతాను. ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఇంత సోది ఎందుకు చెప్పుకున్నామంటే మీకు ఒక క్లారిటీ కోసమే. సబ్జెక్టు కొంతమందికి ఇదంతా చెప్తా ఉంటే సోది ఎందుకు, డైరెక్ట్గా పాయింట్లోకి రా అని చెప్పేసి వెరైటీ మనుషులు ఉంటారనమాట. మెయిన్ సబ్జెక్ట్ లేకుండా నీకు పాయింట్లోకి వచ్చి ఏం చేస్తావు? ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తే, ఇప్పుడు ఈ థీమ్ గురించి ఉంది, దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి అంటే ఇంకెంతకంటే మనం బ్లాగర్ ద్వారా ఫ్రీ బ్లాగ్స్ మనం ఇంతకంటే చేయటం కూడా వేస్ట్. ఓకే, ఇంతవరకు చేసుకొని కొంచెం దీని మీద మనీ ఎర్న్ చేసుకొని దాని మీద వచ్చిన డబ్బులతో నెక్స్ట్ ఫర్దర్గా గోడాడీలోనో 1.comలోనో హోస్ట్ క్రియేటర్లోనో ఇట్లా చాలా ఉన్నాయి, అవన్నీ యూజ్ చేసి మనీ పర్చేస్ పెట్టి కొనండి, అప్పుడు నీట్గా డిజైన్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో మనం పోస్టులు ఎన్ని ఉంటే యాడ్సెన్స్ అప్రూవల్ అవుద్ది అనేది ఒక మస్ట్ అండ్ షుడ్గా. ఇన్ని ఉంటే అని ఏం లేదండి. ప్రజెంట్ ఒక్కొక్కడు ఒక్కొక్క వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా చెప్పేస్తున్నారు. నేను ఒక బ్లాగులో 12 పోస్ట్తో యాడ్సెన్స్ అప్రూవల్ అయిన బ్లాగ్ మీకు చూపిస్తాను. నేను 12 పోస్టులు. ఎందుకు ఆ 12 పోస్టులు అంటే, అక్కడ ఇప్పుడు టాప్ గాడ్జెట్స్, టాప్ మొబైల్స్, శాంసంగ్ మొబైల్స్, యాపిల్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్, వన్ప్లస్ మొబైల్స్, ఒప్పో మొబైల్స్ ఇన్ని పెట్టాను నేను. ఓకే, ఇన్ని పెట్టాను. మరి ఇందులో నీకు ఈ 2 పోస్టులు పెట్టి ఈ పోస్టుల మధ్యలో యాడ్ కావాలి,
కనీసం అట్లీస్ట్ ఒక బ్లాగ్ మన పేజీలో 10 పోస్టులు అనేవి మినిమం ఉండాలి. 10 పోస్ట్ అనేవి మినిమం ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఏం పెట్టకుండా ఒక్క హోమ్లోనే ఇప్పుడు ఈ అబౌట్ అస్ కాంటాక్ట్ ఇవన్నీ పేజెస్ ఇక్కడ ఇచ్చేసి ఇవన్నీ తీసేసి ఈ అంతా డేటా మీరు ఒకే హోమ్ పేజీలో ఇచ్చేసినా కూడా యాడ్సెన్స్ అప్రూవల్ అవుద్ది. మేబీ నాకున్న పరిజ్ఞానంలో మీరు ఈ పేజెస్ క్రియేట్ చేసే అదొకటి ఇందులో లేబుల్స్ ఉంటాయి, ఈ పేజెస్కి ఉంటాయి. ప్లస్ ఈ లింకప్ చేసుకోవడం కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఆల్రెడీ నా గత వీడియోలో చెప్పాను మీకు, అంటే మనం ఎలా లింకప్ చేసుకోవాలి, ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు టాప్ మొబైల్స్ ఉన్నాయి, ఇక్కడ టాప్ మొబైల్స్ ఉన్నాయి, ఇది క్లిక్ చేసినా ఇది రావాలి టాప్ మొబైల్ లిస్ట్. ఓకే, ఇది క్లిక్ చేసినా ఇదే రావాలి. ఓకే, ఇది మెయిన్ రీజన్ అనమాట. ఇక్కడ పేజెస్లోకి వెళ్ళి ఈ టాప్ మొబైల్స్ అని రావాలి, ఇది క్లిక్ చేసినా కూడా ఈ టాప్ మొబైల్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పోస్ట్ పెట్టాము, దీనికి యాడ్సెన్స్ ఎలా అప్రూవల్ అవుద్ది? దీంట్లో 2 దీంట్లో 2 అన్నిట్లో ఇక్కడున్న 10 పోస్టులు పెట్టేసాం అనుకోండి. 10 2 20 పోస్టులు పెట్టాం. కొంతమంది చెప్తారు 20 నుంచి 25 పోస్టులు పెట్టగానే యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోద్ది అంటాడు. నువ్వు అన్నిట్లో కలిపి నువ్వు 20 పోస్టులు పెట్టకూడదు. ఇక్కడ 10 ఏళ్ళు 70 పోస్టులు పెడితే కానీ నీకు ఒక్కొక్క పేజీ టాప్ మొబైల్స్లో కనీసం ఒక 7-8 తగ్గకుండా పోస్టులు పెట్టండి. మినిమం ఒక 7 పోస్టులే ఒక పేజీకి ఒక లైన్. ఇట్లా ఇక్కడ 1 పేజీ ఉంది కదా, ఈ పేజీకి మనం అవి ఎక్కడ సెట్ చేసుకోవచ్చు? లేఅవుట్లోకి వెళ్ళి మనం బ్లాగ్ పోస్ట్ అనేది ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ. దీన్ని మీరు ఎడిట్ చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నెంబర్ ఆఫ్ పోస్ట్ పర్ మెయిన్ పేజీ 7 పోస్ట్ అని ఉంది. ఇట్లా ప్రతి దాంట్లో కూడా మీరు పోస్టులు అనేవి ఇక్కడ ఏం లేదు. 12 పోస్ట్ ఉన్నదాన్ని కూడా యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చాను. అంటే పెడితే అప్రూవల్ అయింది. ఎందుకయిందంటే దానికి ఓన్లీ హోమ్ పేజీయే పెట్టాం, మిగతా ఈ పేజెస్ అన్నీ ఏం పెట్టలే. శాంసంగ్ మొబైల్స్, యాపిల్ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్ అని ఇవన్నీ పెట్టకుండా, ఈ పేజెస్ క్రియేట్ చేయకుండా హోమ్ పేజీలోనే పెట్టి ఈ అబౌట్ అస్, హోమ్ హౌస్, సైట్ మ్యాప్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసి వదిలేసాం దానికి. ఆ 12 పోస్టులకి దానికి యాడ్సెన్స్ అప్రూవల్ అయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేజెస్కి మీరు ఎక్కువ పేజెస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో మినిమం ఒక 10 పోస్టులు ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఈ 3 పెట్టారనుకోండి, టాప్ గాడ్జెట్స్, టాప్ మొబైల్స్, శాంసంగ్ మొబైల్స్, ఈ 3లో 3 పదులు 30 పోస్టులు పెట్టుకోండి. వాళ్ళు యాడ్సెన్స్ అప్రూవల్ చేయాలి అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఒక చిన్న ఇది ఉంటుంది, షో యాడ్స్ బిట్వీన్ పోస్ట్ అని ఉంది. నువ్వు 2 పోస్టులు పెడితే ఆ 2 పోస్టుల మధ్య యాడ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి? సో అవ్వు. ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఒక్కొక్కరు నాలెడ్జీని షేర్ చేసుకొని యూజర్స్ని కన్ఫ్యూజ్ చేయడమే. ఇక్కడ ఏం లేదు, వాళ్ళకున్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జీతో ఎవ్వరు మేబీ వాళ్ళకు వచ్చింది వాళ్ళు చూసిందే చెప్పేయటమే, అది ఏంటి అనేది. అందుకే కొన్ని వీడియోస్ అందరినీ ఫాలో అవ్వకూడదు, కన్ఫ్యూజ్ చేసేస్తారు వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో. ఇక్కడ ఏం లేదు, యాడ్సెన్స్కి బ్లాగర్కి మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ కంటే కూడా బ్లాగర్కి చాలా ఫాస్ట్గా అప్రూవల్ అవుతుంది. మీ ఓన్ కంటెంట్ అయ్యండి, మీరు ఓన్గా రాసుకోండి. మీకు తెలియకపోతే ట్రాన్స్లేట్, ఇప్పుడు మీకు తెలుగులో వచ్చు, ట్రాన్స్లేట్లోకి వెళ్ళి మీరు టైప్ చేసుకోండి, ప్లస్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అవుద్ది. కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉంటే గ్రామర్ ఇంకా మనం తిప్పల పడాలి. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మిడిమిడిగా ఇంగ్లీష్ వచ్చినా కూడా మనం చేయగలిగింది ఏం లేదు. తెలుగులో టైప్ చేసుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి. అంతేగాని ఆ వెబ్సైట్లో కొంత, ఆ వెబ్సైట్లో కొంత తీసుకొచ్చి మీ దాంట్లో పేస్ట్ అసలు చేయొద్దు. ఇది 100% మ్యాండేటరీగా మీరు తెలుసుకోవాల్సింది. తెలుగులోనే మీకు గూగుల్ ట్రాన్స్లేట్ ఐడియా ఉంటుంది అందరికీ. ఆటోమేటిక్గా ఒక 500 వర్డ్స్లో ఉన్న తెలుగులో రాసుకొని నీట్గా టైప్ చేసుకో. వారానికి ఒక పోస్టే పెట్టుకో, దానికి ఒక 5 నెలలు టార్గెట్ పెట్టుకో, 6 నెలలు టార్గెట్ పెట్టుకో. 4 వారాలకి 5 నెలలకి 6 నెలలకి 6 4 24 30 పోస్టులు అవుతాయి. ఇక్కడ ఏంటంటే పేజెస్, నా మీనింగ్ ఏంటంటే పేజెస్ మీరు ఎక్కువ క్రియేట్ చేయొద్దు. 1 2 3 పేజెస్ చాలు. ఈ 3 పేజెస్లోనే మీరు అనుకున్న ఈ 4టి కూడా ఇందులోనే ఇరికించేసేయండి.
అంతేగాని ఇట్లా మీరు ఫ్రీగా ఇది ఎందుకు నేను పెట్టాను అంటే అందుకు చెప్పడానికి ఇన్ని పెట్టాను పేజెస్ అనేవి. మీరు ఇవన్నీ పేజెస్లో అట్లీస్ట్ ఒక 10 1 2 3 4 5 6 7 7 10 70 పోస్టులు పెట్టేదాకా దీనికి యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వదు కూడా. ఇప్పుడు దీంట్లో పెట్టి దీంట్లో ఒక 5 దీంట్లో ఒక 5 7 5 35 పోస్టులు పెట్టినా కూడా అవ్వదు. ఎందుకంటే పర్ పేజీకి 7 పోస్టులు మినిమం ఉండాలి. 2 3 ఎక్స్ట్రా పెట్టుకోండి, అప్పుడు ఆ పోస్టుల మధ్య కూడా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇది పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనం ఇది ఫైనల్ వీడియో. యాడ్సెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా మీరు పోస్టులు అట్లీస్ట్ ఒక్కొక్క పేజీకి 10 పోస్టులు. పేజీ అంటే ఇది శాంసంగ్ మొబైల్ ఉంది, ఇది ఒక పేజీ. టాప్ మొబైల్స్ ఉంది, ఇది ఒక పేజీ. అవగాహన ఉంటుంది ఫర్ బిగినర్స్కి చెప్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో నేను మొత్తం హోమ్కి వెళ్తే 2 పోస్టులు పెట్టాను అనుకుందామండి. ఇక్కడ ఈ 2 పోస్టులు ఇవి మొత్తం అన్నిట్లో ఒక్కొక్క పోస్టు 2 పోస్టులు పెట్టుకొని మీరు యాడ్సెన్స్కి అప్రూవల్ ఇవ్వద్దు. ఓకే, అట్లీస్ట్ ఒక పేజీలో మినిమం 9 to 10 పోస్టులు పెట్టండి, అట్లీస్ట్ 8 అన్నా పెట్టండి. ఇప్పుడు ఇది ఉంది 3, ఈ 3 పేజెస్ క్రియేట్ చేసుకున్నా 3 8 24 25 పోస్టులు అట్లీస్ట్ పెట్టు. ఈ లాజిక్ పెట్టుకుని ఏం చేస్తాడు వాడు, 25 to 35 పోస్టులు పెట్టండి మీకు అప్రూవల్ అయిపోతుంది. అది కాదు లాజిక్. మీ పేజెస్ ఎన్ని ఉన్నాయి, ఆ పేజెస్లో కంటెంట్ ఉందా లేదా. ఇప్పుడు ఈ 2 పోస్టులు ఉన్నాయి ఈ పేజీలో, నేను నెక్స్ట్ ఇంకో దాంట్లో 2 అట్లా క్రియేట్ చేసుకొని అప్రూవల్ ఎప్పుడు మీరు అప్లై చేయొద్దు. ఓకే, సరే. యాడ్సెన్స్కి ఎలా అప్రూవ్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఎర్నింగ్స్ అనేది ఉంది, దీని మీద ఇలా వెళ్ళగానే మీకు ఆల్రెడీ అకౌంట్ యూట్యూబ్కి అకౌంట్ లేక ఉంటే దానికి యాడ్ చేసుకోండి. దానికి సపరేట్గా మీకు చెప్తాను నేను ఎలా యాడ్ చేయాలనేది. అకౌంట్ లేకపోతే ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్ అనండి. వెళ్తే మీరు మీ అకౌంట్ అనేది మీ జీమెయిల్ ఏదైతే మీరు ఉందో వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. మీకు డిజిటల్ టెక్స్ట్ Ctrl+C, ఆల్రెడీ యూఆర్ఎల్ ఇచ్చారు. ఓకే, మనం డైరెక్ట్గా వెబ్సైట్ని బ్లాగర్ నుంచి సెండ్ మీ కస్టమైజ్డ్ హెల్ప్ అండ్ పెర్ఫార్మెన్స్ సజెషన్స్ ఎస్ అనే పెట్టుకోండి, లేకపోతే నో అన్నా కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సెలెక్ట్ యువర్ కంట్రీ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇండియా అనేది క్లిక్ చేయండి. మీరు ఎక్కడ ఉంటే ఏ దాంట్లో ఉంటే అక్కడ క్లిక్ చేయండి. ఏముందా ఇవన్నీ నీట్గా చదవండి మీరు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మేబీ చదవలేకపోయినా కూడా మీకు ఇంత అర్థం కాకపోతే దీన్ని జస్ట్ మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదవటం. గూగుల్లో మనం ఎర్న్ చేయాలి అంటే మీకున్న మెయిన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే పేషెన్సీ ఉండాలి. ఫస్ట్ పేషెన్సీ అంటే ఇది రేపొద్దుడు దాకా కూడా పట్టవచ్చు. ఒక్కోసారి మనకి చిన్న ప్రాబ్లమ్స్ దానికి టెన్షన్ అయిపోయి తీసి పక్కన పడేస్తే మనం ఎర్న్ చేయలేము మన గూగుల్లో. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. క్రియేట్ ఇవన్నీ చేసేసి ఆల్రెడీ వెబ్సైట్ నేమ్ తీసేసుకున్నది, ఎందుకంటే మనం డైరెక్ట్గా బ్లాగర్ నుంచే కనెక్ట్ అవుతున్నాం కాబట్టి. క్రియేట్ అకౌంట్ అనండి. ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి క్రియేట్ అయిపోతుంది. గెట్ స్టార్టెడ్ అనండి. ఇక్కడ కొన్ని నేను జస్ట్ బేసిక్గా మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. పేమెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. ఇండివిజువల్ అనేది ఇక్కడ అకౌంట్ కస్టమర్ ఇన్ఫో అంటే అకౌంట్ టైప్ అంటే ఇండివిజువల్ అనేది మీరు పెట్టండి. ఇక్కడ 2 ఉంటాయి, బిజినెస్ ఇండివిజువల్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చేయండి. అని జస్ట్ నేను
ఎందుకంటే ఇది పర్మనెంట్ యాడ్సెన్స్ కాదు. సో దానికోసమని నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, కీప్ ఇన్ మైండ్. టౌన్, సిటీ, పోస్ట్ కోడ్ 523001, స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఫోన్ నంబర్ అవసరమైతే లేదు, లేకపోతే ప్రజెంట్ అవసరం లేదు, తర్వాత ఇచ్చుకోండి కన్ఫామ్గా. మీరు మనీ ఎర్న్ చేసినప్పుడు కొన్ని స్టార్టింగ్ అప్. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ అడ్రస్. ఓకే, అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అనేది. చూడండి, దిస్ యూజువల్లీ టేక్స్ ఎ ఫ్యూ డేస్ బట్ ఇన్ సమ్ కేస్ అప్ టు 2 weeks. మనకి ఎర్నింగ్ మనీ ప్లేసింగ్ యాడ్స్ అనేది డైరెక్ట్గా మన మెయిల్కి అనేది వస్తుంది. ఇదేంటి, మన వెబ్సైట్స్ కాబట్టి ఇది. కానీ యూట్యూబ్ది అలా ఉండదు. యూట్యూబ్ దానికి ఎప్పుడు కూడా యూట్యూబ్కి బ్లాగర్కి సపరేట్ యాడ్సెన్స్ అకౌంట్ పెట్టుకోవద్దండి. యాడ్సెన్స్ అకౌంట్ ఒక 500 వెబ్సైట్లకు కానీ మనం ఇదే యూజ్ చేసుకోవచ్చు, ఒకటే యూజ్ చేసుకోవచ్చు. అది కీప్ ఇన్ మైండ్. అంతేగాని 2 యాడ్సెన్స్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటే 2 అన్ఫిట్ చేసేస్తారు, అంటే క్యాన్సిల్ చేసేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకే, తర్వాత ఇలా డిస్ప్లే అవుద్ది. ఓకే, ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకి ఒక సింపుల్ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే అది క్లిక్ అవ్వట్లేదు. ఎందుకు? ఆటోమేటిక్గా అప్రూవల్ అయిన తర్వాతనే ఇవన్నీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఓకే, అప్పటి వరకు మనం ఏం చేయటానికి ఉండదు. సో ఇది ప్రాసెస్. అట్లీస్ట్ ఒక పేజీకి 8 to 10 పోస్టులు మినిమం పెట్టుకోండి. అప్పుడు ఫాస్ట్గా మీరు కంటెంట్ అనేది, ఎందుకంటే డిఎంసిఏ తీసుకుంటారు, డిజిటల్ కంటెంట్ మేనేజ్మెంట్, డిసిఎంఏ తీసుకుంటారు ప్రతి వాళ్ళు వెబ్సైట్కి. ఎందుకంటే ఆ కంటెంట్ ఎక్కడ ఉన్నా కూడా ఆటోమేటిక్గా గూగుల్ క్రాలర్స్ పట్టేస్తాయి. సో ఇది కాపీ కంటెంట్ అని తెలిసిపోతుంది. మీరు ఎప్పుడు కూడా అసలు కాపీ కంటెంట్ మీకు తెలుగులో వచ్చు అనుకోండి, తెలుగులో టైప్ చేయండి. నేను ఒక సింపుల్ మీకు ట్రాన్స్లేట్ చూపిస్తాను. నేను అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. నేను ఒక సింపుల్, అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు వెబ్సైట్లో కంటెంట్ గూగుల్లో లేని కంటెంట్ ఉండదు, బట్ మీకంటూ ఓన్ కంటెంట్ అనేది ఉండాలి. ట్రాన్స్లేట్ తీసుకోండి, గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయండి. తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ మీరు ట్రాన్స్లేట్ అసలు డాక్యుమెంట్స్ కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇందులో. నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ మీకు దేని నుంచి దేనికి కావాలి, ఇక్కడ తెలుగు టు ట్రాన్స్లేట్, తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో పెట్టుకోవాలి. మీకు హిందీలో కూడా పెట్టుకోవచ్చు, కన్నడ, మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని టైప్ చేశాను. ఊరికే చూడండి, హౌ టు క్రియేట్ ఏ బ్లాగ్ ఆటోమేటిక్గా వచ్చింది. దీన్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా మీ ఓన్ కంటెంట్ మ్యాక్సిమం పెట్టండి. దీనికి కూడా 100% నేను ఇవ్వను, మ్యాక్సిమం 75-80% మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ 100% రావాలంటే నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఇలా అంటే ఒక 75 కూడా కాదు, 70% నాకు తెలిసి మ్యాక్సిమం. ఎందుకంటే గూగుల్ కూడా కొన్ని ట్రాన్స్లేట్ చేయలేదు మన తెలుగు వర్డ్స్ని. సో ఆటోమేటిక్గా పోతుంది. ఒక్క వర్డ్ పోయిందంటే ఇంగ్లీష్లో మీకు ఆటోమేటిక్గా తెలిసిన కథ అదంతా. సో ఈ విధంగా మనం యాడ్సెన్స్కి అప్లోడ్ పెట్టుకున్నాక ఆటోమేటిక్గా మన మెయిల్కి మన కంటెంట్, అదే పోస్టులు బాగుంది, నీట్గా కంటెంట్ ఉంది అంటే చికాకు లేకుండా మ్యాక్సిమం 2 daysలో వచ్చేస్తుంది మీకు. నేను ఒక వెబ్సైట్కి కావాలనే హోమ్ ఒక్కటే క్రియేట్ చేసి ఇవన్నీ ఏం పెట్టకుండా 12 పోస్టులు పెడితే ఆటోమేటిక్గా అది అప్రూవల్ అయింది యాడ్సెన్స్. చూపిస్తాను నేను ఆ బ్లాగ్ని మీకు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాల సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.